ఫోక్ డాన్సర్ ఈశ్వర సాయి వివాహేతర సంబంధం గుట్టురట్టైంది. మరో మహిళతో ఆయన ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సిరిసిల్ల జిల్లా వేములవాడలో మరో మహిళతో ఈశ్వర సాయి సీక్రెట్ గా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య వేములవాడకు చేరుకుంది. రూమ్ లోకి వెళ్లి చూడగా మరో మహిళతో ఈశ్వర సాయి ఉన్నాడు. దీంతో అతడిని నిలదీసింది. బంధువులు ఈశ్వర సాయికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మధ్య యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఉత్తా చేతుల సాంగ్ లో ఈశ్వర సాయి నటించాడు. ఈ సాంగ్ తో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. ఏంటి 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 దీనికోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైన దొరకడా ఇంక ఇదిగో ఈ అమ్మాయి చిన్న కొడుకుని పెట్టుకొని దాన్ని చంపు తీసుకొని పట్టు, దాన్ని చంపు అది దీనికోసం రా వచ్చింది. రే 10 మంది వెళ్తుంది రా. అది అసిస్టెంట్ ఈయన అసిస్టెంట్. దీనికోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలీదు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది? అది కూడా నా పక్కనే ఉండి మళ్ళీ ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుస్తూ ఇంత చేస్తూ నా హస్బెండ్తో అసలు అది ఎట్లా ఉండగలుగుతుంది? నా హస్బెండ్ ఇక ఫోక్ డాన్సర్ ఈశ్వర సాయి వివాహేతర సంబంధం గుట్టురట్టయింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఫోక్ డాన్సర్ ఈశ్వర సాయి మరొక యువతితో కొనసాగిస్తున్నటువంటి వివాహేతర సంబంధాన్ని ఇటు భార్య గుట్టు రట్టు చేయడం జరిగింది. వేములవాడలో ఒక కుల సంఘ భవన్లో అద్దెకు తీసుకొని అందులో ఉన్నటువంటి ఇద్దరిని కూడా భార్య శరణ్య తన కుటుంబ సభ్యులతో కలిసి పట్టుకోవడం జరిగింది. మనం చూడవచ్చు విజువల్స్ లో. భార్య అతని తరపున బంధువులందరూ కూడా వచ్చి డోర్ కొడుతుండగా ఈశ్వర సాయి వెళ్లి ఒక బాత్రూంలో జాక్కోవడం జరిగింది. ఆ భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తన జీవితాన్ని నాశనం చేశావు, తన మరొకరితో ఇలా వ్యవహార సంబంధం కొనసాగించడం సబబేనా అంటూ ప్రశ్నిస్తూనే ఇటు మరొక ఫోక్ డాన్సర్ ఎవరైతే ఉందో ఈశ్వర సాయికి ఫోక్ డాన్సర్ గా నటించినటువంటి ఫోక్ డాన్సర్ ను కూడా అక్కడ పట్టుకోవడం జరిగింది. ఆమెపై చేయి చేసుకున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి వివాహేతర సంబంధం తనకు తెలిసినప్పటి నుంచి తను ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలని చెప్పి భావించి కేవలం ఒక బాబు ఉన్నాడు, తన జీవితం నాశనం అవుతుంది, తన సంసారం ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి తను ఆత్మహత్య యత్నాన్ని కూడా ఉపసంహరించుకున్నట్లుగా ఈశ్వర సాయి భార్య శరణ్య చెప్తుంది. చాలా ఆవేదన భరితంగా ఒక వీడియో కూడా ఆమె విడుదల చేయడం జరిగింది. ఈశ్వర సాయి గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నా వద్ద కూడా తన వద్ద ఉన్నాయి. తనకు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు కారణంగానే తన కుటుంబం కావచ్చు, తన సంసారం కావచ్చు ఎక్కడ పాడు కావద్దనే ఉద్దేశంతోనే ఇంతకాలం ఓపికగా ఉన్నాను. కానీ ఇటువంటి వివాహేతర సంబంధాల కారణంగా మిగతా వాళ్ళకు ఇబ్బంది పడకూడదని చెప్పి వచ్చి తన కుటుంబ సభ్యులతో పట్టుకోవడం జరిగిందని చెప్పి ఈశ్వర సాయి భార్య శరణ్య వెల్లడించింది. ప్రస్తుతం అయితే ఈశ్వర సాయితో పాటు ఆయనతో ఉన్నటువంటి గదిలో ఉన్నటువంటి మరో మహిళను వేములవాడ పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే కొంత కుటుంబ సమస్యగా దీన్ని పరిగణించి దాన్ని రాజీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు ఈ విషయం కాస్త రోడ్డుకి ఎక్కడంలో పోలీసులు కూడా కొంత కేసు నమోదు చేసి వారందరూ కూడా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఈశ్వర సాయితో పాటు ప్రస్తుతం దొరికినటువంటి ఫోక్ డాన్సర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా నటించినటువంటి 2 కూడా
సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఆ ఫోక్ సాంగ్స్ కూడా చాలా హిట్ అయినటువంటి సందర్భం. వారిద్దరి మధ్య ఈ ఫోక్ సాంగ్స్ నేపథ్యంలోనే షూటింగ్ సందర్భంలోనే వీరిద్దరి కూడా బాగా పరిచయం, క్లోజ్నెస్ పెరిగింది. దాని ద్వారానే వీరు కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తానికైతే ఫోక్ డాన్సర్ ఎవరైతే ఉన్నారో ఈశ్వర సాయి కొనసాగిస్తున్నటువంటి వివాహేతర సంబంధం మాత్రం ప్రస్తుతం బయటపడింది. కుటుంబ సభ్యులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా సదరు మహిళ పైన చర్య తీసుకోవాలి. మరొకరితో ఇలాంటి వివాహేతర సంబంధాలు, ఇల్లీగల్ అఫైర్స్ కొనసాగించకుండా పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సతీష్, అంటే ఎవరైతే ఫోక్ డాన్సర్ ఉందో ఆ అమ్మాయితో తనకు ఫర్దర్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని కూడా ఈశ్వర్ సాయి భార్య చెప్తుంది. తను ఏం చెప్తుంది ఫైనల్ గా? ఎస్, ఈశ్వర సాయి భార్య శరణ్య మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన జీవితాన్ని నాశనమైంది. తన సంసారంలో ఇటువంటి వివాహేతర సంబంధం చిచ్చురా చేసిన పరిస్థితి. చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబును కూడా చూపెట్టి తన భర్తను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ బాబుకి ఏం సమాధానం చెప్తావు, నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు అని చెప్పి ఈశ్వర స్థాయిని నేరుగానే తన భార్య శరణ్య ప్రశ్నిస్తుంది. అయితే ఆ సదరైతే మరొక ఫోక్ డాన్సర్ ఉన్నారో ఆ ఫోక్ డాన్సర్ పైన చర్యలు తీసుకోవాలి, లేదంటే మరికొంతమంది జీవితాల్లో ఇటువంటి వివాహేతర సంబంధం మొదలైతే వారి జీవితాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వివాహేతర సంబంధాలకు అడ్డుకట్ట వేసే విధంగానే పోలీసుల యాక్షన్ ఉండాలని చెప్పి ఇటు ఈశ్వర సాయి కుటుంబ సభ్యులు కావచ్చు, భార్య శరణ్య కావచ్చు పోలీసులను కోరుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈశ్వర సాయితో దొరికినటువంటి ఆ మహిళకు కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే వేములవాడ పోలీస్ స్టేషన్లోనే ఇటు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న జంటతో పాటు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు వారంతా కూడా వేములవాడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారా లేదా కుటుంబ సభ్యులు భార్య శరణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దంపతులపైన కేసు నమోదు చేస్తారనేది మరికొన్ని గంటల్లోనే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వివాహేతర సంబంధాలు అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ఫోక్ డాన్సర్ ఏవైతే ఉన్నారో ఆమె పైన కేసు నమోదు చేయాలి, ఆమెకు కౌన్సిలింగ్ చేయాలి. మరొకరికి ఇటువంటి అన్యాయం జరగకుండా తమ జీవితాల్లో సంసారాల్లో ఇటువంటి వారు చిచ్చురా చేయకుండా చూసుకోవాలని మాత్రం శరణ్య భార్య ఈశ్వర సాయి భార్య కోరుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలా ఏంటి 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 ఇది నీకోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళిలో దొరికడా ఇంక ఇదిగో ఈ అమ్మాయి చిన్న కొడుకుని పెట్టుకొని దాన్ని